బండి లారీ నడిచినంతసేపు మా అంత మొగులు లేరని ఇట్లా మిసాల్ మీద పెడతాం. ఇంకో టైర్ పంక్చర్ అయింది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారంగా మిషన్ పెట్టి 2 నెంబర్ల 3 నెంబర్ల ఇష్టం వచ్చినట్టు వీలు బోల్డ్ టైడ్ చేస్తే పిచ్చలు కూడా వెళ్తలేవు వీలు పానకు. దీంతో ఎంత కొట్టుకున్నా కూడా ఇక అటు ఇటు ఇక నా దగ్గర ఉన్న మిషన్, ఈ మిషన్ చాలా అక్కర వస్తుంది ఇటువంటి టైంలో. సరే ఏడబడితే ఆడ టైర్ల కొట్టున్నాయి ఈ టైంలో. కానీ 5 కిలోమీటర్లకు ఒకటి 5 కిలోమీటర్లకు ఒకటి హైవేల మీద ఉంది. కానీ ఇట్లా అడవులల్లా టైర్ల కొట్టి ఏడ ఉండదు. ఈ రేడియల్ టైరు ఎక్కడ పంక్చర్ అయితే అక్కడ చూసుకొని 4-5 కిలోమీటర్ల వరకు గాలిపోయినా కూడా పోయినా ఏం కాదు. కానీ అది కూడా హీట్ ఉన్నప్పుడు కాదు, హీట్ లేనప్పుడు. హీట్ ఉన్నప్పుడు ఈ టైర్ని గాలి పోగొట్టుకొని టైర్ని రన్నింగ్ చేసినవే అనుకో, లోపల ఉన్న రూపులు కట్ అవుతాయి. చల్లదనం ఉన్నప్పుడు ఏం కాదు, 5-10 కిలోమీటర్లు పోవచ్చు. టెక్నిక్ బాగా ఆలోచించండి డ్రైవర్ సోదరులు. ఒక్క టైర్ పంక్చర్ అయిన తర్వాత ఒక టైర్ సింగిల్ టైర్ మీద ఉన్నప్పుడు, టైర్ మనం డ్రైవర్గా ఒక్కలమే ఉంటాం బండ్లా, క్లీనర్ లేనప్పుడు ఎట్లరా బాబు ఎంత రిస్క్ పడతాడని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు మాత్రం చేయవలసింది ఏంటంటే, బండి ఒక అర్ధ గంట సేపు బండి రోడ్డు పక్కకు ఆపుకొని ఈ ఒక టైర్ చల్లారిందాక, లోపల టైర్ చల్లారిందాక ఆగాలి. లేకపోకుండా అట్టనే మీరు పోతే ఈ లోపల ఉన్న రూపులు ఆ హీట్కి ఏమవుతాయి అంటే మెత్తబడి కట్ అవుతాయి. కట్ అయిన తర్వాత నువ్వు టైర్ పంక్చర్ చేయించినా సుఖం ఉండదు. ఎయిర్ కంప్లైంట్ ఎమ్మట వచ్చి టైర్ పలిగే అవకాశం ఉంటుంది. టైర్ ఫ్యూచర్లా ఒక 1-2 నెలలకు పలిగే అవకాశం ఉంటుంది. ఇది సింబల్ బాగా గుర్తుపెట్టుకోరి. టైర్ పంక్చర్ అయినప్పుడు బండి ఆపి టైర్ చల్లారిందాక ఉండి సింగిల్ టైర్ మీద 4-5 కిలోమీటర్ల వరకు పోరు, ఏం కాదు. లేదు అదే హీట్లను మేము పోతామంటే లోపల ఉన్న టైర్ ఓం నమః శివాయ, బయట ఉన్న టైర్ ఓం నమః శివాయ, ఏదో ఒకటి ఓం నమః శివాయ అవుతుంది. ఇప్పుడు ఆ మిషన్ ఉండబట్టి నా వీల్ బోల్ట్ వెళ్ళి మా కోటన్నా ఇట్లా చూసుకో. పొరపాటే కదా అంటే ఎంత ఆవేదన చెందుతామో ఎంత బాధపడతామో తెలియదు. కోటప్పకు జాగి పెట్టేటప్పుడు ఎప్పుడు చెప్తా, ప్రతిసారి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నా సుల్లి చెప్పు, నాకు తెలియదు ఆరా జఫా అనుకొని పెడతాడు. జవన్ అంటే ఇక తిడుతుంటే మూగిదయ్యాలి లెక్క చూస్తుంటాడు గుడ్లప్పలిచ్చి. తీ నాయన తండ్రి తీ. ఇప్పుడు జాగి కిందికి దింపి ఫస్ట్ ఒకసారి జాగి లేపితే లేవలేదు, గిత్త బాగుంది టైర్ రాలేగా. మళ్ళీ ఇప్పుడు జాగి దింపి మళ్ళీ పెట్టేటప్పుడు అది లేపిండి మొత్తం రింగ్ అయిపోయిందాక లేపి గుద్దితే మొడ్డ కుడిచి ఆడికి తాకింది అనుకుంటున్నావు, లోపల అన్నో తాకితే ఈ రింగు పోయింది గది. అట్టా చేసేవంత వరకే చేయాలి. ఇక నూపుతా అంటే ఎంతవరకు నూపుతావు? ఏదో ఒకటి పలిగిద్ది. గట్టినే ఇక్కడ పలిగింది మాకు. పీకలేనా మన అమ్మ పిల్లాసులు కొరిగినట్టు. మళ్ళీ తీస్తావా అంటే సప్పుడు చేయడు, పీక్తనే ఉంటాడు. 1900 పుట్టిండు, నల్లెట్టు ఉంది, మంచిగా ఉంది నాయన. ఆడ పండుకున్న కాడనే పంక్చర్ అయింది. మా టైర్ల కొనవారు అట్నే పోతే చక్కదనాల టైర్ ఇంకా 30,000 తిరిగే టైర్ నాశనం అయిపోద్ది. మరి ఏం కూర్చిందో ఏమోకు. గిట్లా ఉంటే ఫ్రెండ్స్ లారీ కష్టాలు. తోలినంతసేపు ఏమో రాజహంస లెక్క పోతుంది. ఏదన్నా అయిందంటే ఇక మా మొడ్డ మేమే గుడుచుకోవాలి. ఈ అడవిలో నీళ్లు లేవు, నిప్పులు లేవు, బువ్వ లేదు, ఏది ఉండదు ఇట్లా ఖరాబ్ అయితే. చూసిరా అది ఇంకా 18 కిలోమీటర్లు ఉంది రాయగడ. నాకు ముందర పోతే పెద్ద ఘాటి ఉంటుంది, ఆ ఘాటి దిగాలి. ఆ ఘాటి దిగిందాక ఉచ్చ పెట్రోల్ ఈ కొండలల్లంగానే వచ్చింది రాత్రి మొత్తం. కాకపోతే చలి పెడుతుంది అంటే ఈ పాటికి అన్లోడ్ పోయి హెబ్బాడు పోతాడులే, నిమ్మలంగా తెల్లారి గట్లా లేచిపోతా అనుకుంటే తెల్లారితారికి పంక్చర్ అయ్యింది. ఇక ఇంతసేపు జాకి సతాయించింది. ఇక్కడ రైట్ సైడ్ పెట్టినాం బండిని. ఇగో ఇదే శీలకు వచ్చింది నాయన. మళ్ళీ దాని మీదంగా ఏదో రాయి ఎక్కింది అనుకుంటా. ఆ రాయి ఎక్కి లోపలికి నొక్కితే అప్పుడు పంక్చర్ అయింది నా బండి. రైట్ ఇంకెట్నో మొత్తం టైర్ లాగా పోలే. సీల్ టైర్ అన్నా. ఇట్లాంటి టైర్లు గాలి పోయినప్పుడు చెక్ చేసుకొని బండి తోలితేనేమో కాపాడుతుంది, లేదంటే నాశనం. ఏది బయటికి అయ్యి ఇక లోపలికో బయటకో వేయి. ఇంక నువ్వు చెప్తే ఇనో మోగోని కాదు కానీ రా, నేనన్నా వస్తా, ఈయనన్నా వేస్తా, రానా? లో ఏం చేస్తున్నావు? చేస్తావా? చెయ్యి. అది మీరందరూ చుట్టారు, మళ్ళీ ముసలోనితోటి టైర్లు ఇప్పిస్తున్నామేమరా నాయన అంటే అసొంటి టైర్లు ఇసిరి దెంగతా ఉండబడేది. ఈ చెయ్యి ఒక నొప్పి. ఇగో ఇప్పుడు
వీలు వాళ్ళు ఊడకపోతే మిషన్ పెట్టి ఈ మిషన్ పెట్టి ఒత్తినప్పుడు పటక్కు అన్నది దీంట్లో ఇక ఏమన్నా నొప్పి లేస్తుంది నాకు. 2 చేతులు ఇరిగినాయి మొత్తం. వస్తుందా వీడియో? వస్తుంది. పట్టుకో, తీసుకో. అది ఇట్లాంటివన్నీ మనం చేయాలన్నట్టు.